తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కేకే వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కె కేశవరావు కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇంటికి కేకే వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కేకే వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కె కేశవరావు కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇంటికి కేకే వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు కూడా ఇంటికి వెళ్లాడు. ఈ చర్చ కూడా ప్రాయత సందేహం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్ననే మాజీ సీఎం కేసీఆర్ ని కేకే రావు కలిశారు ఆయన ఫామ్ హౌస్ లో. అయితే పార్టీ మార్పుపై కూడా కేసీఆర్ తో చర్చించడానికి తెలుస్తోంది. అయితే తను కాంగ్రెస్ లోకి వెళ్తున్నాను కూడా కేసీఆర్ కు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసమైనటువంటి లో రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్సింగ్ గారు ఉన్నారు. అయితే పూలబొక్క ఇచ్చి స్వాగతం పలికారు. అయితే గత కొంతకాలం కూడా ఇటు బీఆర్ఎస్ లో అనిశ్చితి కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ రోజు మాత్రం సంబంధించిన చాలా కీలక నేత అయినటువంటి కేశవరావు కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేయడం దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు సాయంత్రం కాంగ్రెస్ లో కేశవరావు కూడా చేరుతారు. అయితే ఆమె కూతురు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఇప్పటికే కాంగ్రెస్ లో చేరుతున్నట్టు కూడా ప్రకటించారు. కాబట్టి దాదాపుగా వీళ్ళ చేరిక కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటు రాజకీయపరమైన చర్చలో భాగంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కేశవరావు కూడా వచ్చారు. అయితే గత కొత్తకాలం చూస్తే మాత్రం ఇటు తెలంగాణలో ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా బిగ్ షాక్ తగులుతుంది ఒక్కొక్కరుగా పార్టీని వీడడంతో. ఈ నేపథ్యంలో నిన్న అంటే ఇటు ప్రచారం కూడా జరిగింది. ఇటు కేశవరావుతో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతారని కూడా ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో నిన్న కేసీఆర్ కూడా తన ఇంటికి ఫామ్ హౌస్ లోని ఇంటికి కూడా పిలిపించుకొని కేశవరావుతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే తను కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్టు కూడా ఆయన కూడా కేసీఆర్ కి స్పష్టం చేశారు కేశవరావు. అని ఎందుకంటే కదా అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి కేశవరావు చాలా కీలకంగా పనిచేశారు. ఆయన గత 10 ఏళ్ల పాటు కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయన మంచి పదవులు కూడా ఆశించారు, ఇచ్చారు. ఇటు బీఆర్ఎస్ లో కూడా కీలక నేత కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. మరోవైపు ఈ నేపథ్యంలో ఇటు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేయడం చాలా ప్రాధాన్యత సంతృప్తి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇటు కాంగ్రెస్ లో కేశవరావు కూడా చాలా కీలకంగా పనిచేశారు. దాదాపు తెలంగాణ ఏర్పడే ముందు నుంచి కూడా అంటే ఏఐసిసి సంబంధాలు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన కూతురుతో పాటు ఇటు కేశవరావు రేపు సాయంత్రం ఇటు కాంగ్రెస్ లో పార్టీలో చేరుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో రాజకీయపరమైన చర్చలు అయితే జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా వెలువడింది. కాబట్టి ఈ ప్రాయత సంతకం చెప్పుకోవచ్చు. వేగంగా రాజకీయ పరిణామాలు అయితే చేంజ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణలో మెయిన్ గా కూడా ఇటు బీఆర్ఎస్ కాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి చాలా కీలకమైన నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలే చాలా వరకు ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అలర్ట్ అయినప్పుడు కూడా చాలా మంది కూడా కీలక నేతలే జారిపోతున్నట్టు కనిపిస్తుంది. ఈ రోజు చాలా కీలకమైనటువంటి అంటే బీఆర్ఎస్ కు చాలా కీలకమైన నేత రాజ్యసభ ఎంపీ కేశవరావు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ప్రాయత సంతోషం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయన దాదాపుగా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేస్తాను కూడా గత వారం రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఆయన కూతురు కూడా స్పష్టం చేశారు తను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుతున్నా. తనతో పాటు ఒక 10 మంది కార్పొరేటర్లు కూడా అంశం చేసింది. మేబీ రేపు 13న కూడా ఆమె ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేయడానికి కూడా ముహూర్తం కూడా ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇటు కేశవరావుతో పాటు రేపు ఆయన కూతురు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా
ఇటు కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కూడా కేశవరావు కూడా వెళ్లారు. వెళ్లి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు. ఇటు రాజకీయ పరమైన కూడా చర్చ జరిగేటపడుతుంది. అయితే పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డితో కూడా కేశవరావు కూడా చర్చించారు. అయితే ఇక చనిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ లో ఉంటారని కూడా కేశవరావు కూడా సీఎం రేవంత్ రెడ్డితో స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడక ముందు ఇటు కాంగ్రెస్ లో చాలా కీలక నేతగా కేశవరావు ఉన్నారు. ఆయనకు ఏఐసీసీతో సత్సంబంధాలు ఉన్నాయి, కేంద్రంలో కూడా మంచి పేరు ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో సడన్ గా తెలంగాణలో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ లోనే కేశవరావు కొనసాగారు. ఆయన చాలా కీలకమైన నేతగా వివరించాడు. ఇటు బీఆర్ఎస్ కూడా గత కొంతకాలం అంటే 10 సంవత్సరాల పాటు కూడా ఆయనే కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ లోనే కొనసాగారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా మనకు స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క భేటీ కూడా సందర్శనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాజకీయ పరమైన కూడా ఈ రోజు అయితే చర్చ జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇటు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళినట్టు కేశవరావు ఆయనతో భేటీ అయి రాజకీయ పరమైన చర్చ కూడా చేస్తాడని తెలుస్తోంది. ఆయన రేపు సాయంత్రం ఆయన కూతురు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుతున్నారు. కొద్దిసేపటికి భేటీ కూడా ముగిసవడంతో ఇటు కేశవరావు కూడా కూడా వెళ్ళిపోవడం జరిగింది. సందీప్, సతీష్, అంటే కేకేతో పాటు ఇంకా ఎవరన్నా వచ్చే అవకాశం ఉందా? ఆ విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే కీలక నేతలు కొంతమంది హింట్ ఇచ్చినప్పుడు కూడా ప్రస్తుతానికి మాత్రం ఆయన కూతురు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు కేశవరావు కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇంకా ఎవరెవరు వస్తారపై కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఈ రోజు రేవంత్ రెడ్డి నివాసానికి ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి తీసుకొని వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కేశవరావుని. వారితో మాట్లాడడం జరిగింది. ఇప్పటికే మనం చూసాం లాస్ట్ వీక్ కూడా ఇటు రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి కూడా గద్వాల్ విజయలక్ష్మి ఇంటికి వెళ్ళి అలా విధంగా ఇటు ఆయన కాంగ్రెస్ కి రావాలని కూడా ఆహ్వానం జరిగింది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి. అయితే ఆయన కూడా సుముఖంగా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు జోరుగా ఇటు సోషల్ మీడియాతో పాటు ఇటు పబ్లిక్ కూడా చాలా ప్రచారం జరిగింది. ఇటు బీఆర్ఎస్ నుంచి కేశవరావు కాంగ్రెస్ చేరుతున్నాడు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి కేసీఆర్ కూడా నిన్న ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారు. పిలుచుకొని చర్చించారు. మరి మారుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై అభిప్రాయం ఏంటన్నప్పుడు ఆయన స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తను నిజంగానే కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా కేశవరావు కూడా కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న వాళ్ళ భేటీ కూడా సంతరించుకుని కానీ ఈ రోజు ఉదయం 10 గంటలకే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కేశవరావు పాటు హైదరాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రోహన్ రెడ్డి కూడా ఆయనతో రావడం జరిగింది. దాంతో పాటు కొంతమంది కీలక నేతలు కూడా వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి కూడా వాళ్ళ భేటీలో ఉన్నారు. భేటీ అయిన తర్వాత రాజకీయ పరిమాణం జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు మాత్రం ఇక తను చనిపోయినంత వరకు కాంగ్రెస్ లో కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన గతంలో ఉండే అదే విధంగా కాంగ్రెస్ చాలా ఉన్న వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా చేంజ్ అయిన తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేయడం జరిగింది. చేరిన తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చాలా కీలక నేతలు వ్యవహరించారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లో కొనసాగినటువంటి బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేశవరావు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ప్రయాసం జరుగుతుంది. ఆయన రేపు సాయంత్రం ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా మనకు సమాచారం దొరుకుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు కేశవరావుతో పాటు ఆయన కూతురు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా రేపు సాయంత్రం కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు మూడంతో ఆయన కూడా తన ఇంటికి బంజారా రోడ్ నెంబర్ 12 లో ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.